భక్తి పరులుగా మీరు అనుభవిస్తున్నారు శ్రమలు అంటే హల్లెలూయా అని చెప్పండి. ఎందుకంటే దీన్ని బట్టి దేవుడు నన్ను సరి చేస్తున్నాడు, నన్ను బాగు చేస్తున్నాడు, నాకు కాపుతలనిస్తున్నాడు, నన్ను గొప్పవానిగా చేయాలని ఆశపడుతున్నాడు. డోంట్ థింక్ దట్ గాడ్ ఇస్ నాట్ విత్ యూ ఇన్ దిస్ పెయిన్. డోంట్ థింక్ గాడ్ ఇస్ నాట్ విత్ యూ ఇన్ దిస్ టియర్స్. ఈ కన్నీరు ఎవరు చూడట్లేదు. నేను ఒంటరిగా నా వాష్రూమ్లో ఏడుస్తున్నాను, నేను ఒంటరిగా నా దిండు పైన పడుకున్నప్పుడు నేను ఏడుస్తున్నాను, నా మంచం పైన ఏడుస్తున్నాను, నేను ఒంటరిగా ఏడుస్తున్నాను. ఎవ్వరు చూడరు, ఎవ్వరికి అక్కర్లేదు, ఎవరు నన్ను ప్రేమించట్లేదు, అసలు నాకు నా అన్నవారు ఎవరైనా ఉన్నారా అన్న పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు చూస్తున్నాడు. దేవుడు మీ కన్నీటిలో ఉన్నాడు, మీ దుఃఖములో ఉన్నాడు, మీ సంతోషంలో ఉన్నాడు. అన్ని సందర్భాల్లో దేవుడు ఉన్నాడు. అందుకే ఇందాక పాడం, నీవు నా తోడు ఉన్నావయ్యా, కష్టములో నష్టంలో ఉన్నావయ్యా, శోధనలో పోరాటంలో ఉన్నావయ్యా, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు. అందుకే నేను దేవా నీకు స్తోత్రంలయ్యా, దేవా నీకు స్తోత్రాలయ్యా. నేను నమ్ముతున్నాను ఇంకో రియాక్షన్ కూడా మన దగ్గర ఉండి రావాలని, ఇంకో స్పందన కూడా ఉండాలి. ఏంటి తెలుసా ఆ స్పందన? ఈ శ్రమ ద్వారా నీవు నాతోటి ఏమి చెప్పదలుచుకున్నావు? డూ యూ హ్యావ్ దిస్ రియాక్షన్? ఈ శ్రమ నాకు అనుమతించబడుతుంది అంటే నువ్వు వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు టాక్ టు మీ లార్డ్? వాట్ డూ యూ వాంట్ టు కన్వే టు మీ? నాతోటి ఏం చెప్పదలుచుకున్నావు? ఈ శ్రమ ఇది చాలా ముఖ్యమైనదండి, చాలా ముఖ్యమైనది. యూ షుడ్ ఆస్క్. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు ఓపెన్ ద వర్డ్. ప్రార్థన మనము దేవునితో మాట్లాడేది, వాక్యము దేవుడు మనతో మాట్లాడేది. నమ్మిన వారు ఆమెనని చెప్తారా? ప్రార్థన అనేది రాయబడిన ఒక కాగితం పైన రాసిన ప్రార్థన చదవటము ప్రార్థన నిశ్చయముగా కాదు. డోంట్ రీడ్ ప్రేయర్స్. ప్రే విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, విత్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్, విత్ ఆల్ ఆఫ్ యువర్ స్పిరిట్. ప్రార్థన మీరు దేవునితో మాట్లాడేది. మీరు మాట్లాడినంత వరకు మాట్లాడారు, కానీ దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు మీరు ఆలోచన చేస్తారా? అప్పుడు తీయాలి ఆయన వాక్యం. ఆయన వాక్యం తీస్తే మనకి తేటగా బయలుపరుస్తాడు ఏం చేయాలి. మీరు ఈ శ్రమలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నువ్వు యూఆర్ ట్రైంగ్ టు టెల్ మీ సంథింగ్ లార్డ్, వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్ టు టెల్ మీ? వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్ టు టెల్ మీ? యోసేపు జీవితంలో శ్రమలు అనుమతించబడ్డాయి. దేవుడు హీ వాస్ ట్రైంగ్ టు టెల్ హిమ్ సంథింగ్. నువ్వు మీ పితరులందరికీ ఒక రక్షకుడిగా మారుతావు. అందుకే ఈ శ్రమ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రతి హెచ్చింపు ముందు గొప్ప శ్రమ ఉంటుంది. బిఫోర్ ఎవ్రీ ప్రమోషన్ దర్ ఇస్ గోయింగ్ టు బి అ లాట్ ఆఫ్ సఫరింగ్. సఫరింగ్ నా జీవితంలో నుండి తీసివేయబడును గాక అని ప్రార్థన చేయకండి. ఈ సఫరింగ్ ద్వారా నువ్వు నాతోటి ఏం మాట్లాడదలుచుకున్నావు, ఏం నేర్పించగలుగుతున్నావు, ఏమి చెప్పగోరుతున్నావు దేవా అని అడగాలి. ఈ సఫరింగ్లో దేవా ఎన్నోసార్లు ఈ శ్రమలు వస్తుంటాయి, కానీ ఆర్ యూ లెర్నింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్? దాని ద్వారా ఏమైనా లెసన్ నేర్చుకుంటున్నారా? లేకపోతే లెసన్ నేర్చుకోకపోతే, పాఠము నేర్చుకోకపోతే మరలా అదే శ్రమలు మనల్ని దాడి చేస్తానే ఉంటాయి, మనల్ని తాకుతానే ఉంటాయి. మీరు నేర్చుకునేంత వరకు అవి మిమ్మల్ని వదిలిపెట్టవు. ఇట్స్ లైక్ ఎ లెవెల్ ఉంటాయి కదా గేమ్స్లో. ఈ లెవెల్ కూడా, ఈ లెవెల్లో నువ్వు ఇది సాధించి జయించి దాని తగ్గట్టు నువ్వు జీవిస్తే నువ్వు నెక్స్ట్ లెవెల్కి అంటే హెచ్చింపులోకి వెళ్తావు. కానీ నువ్వు నేర్చుకోకపోతే నువ్వు అక్కడే అదే స్థితిలో ఉంటావు. ఈరోజు మన జీవితంలో ఒక శ్రమ అనుమతించబడ్డదంటే నేర్చుకోవాలి. నేర్చుకోమంటావు అయ్యా? దావీదు నేర్చుకున్నాడు, పాపంలో పడ్డాడు, శ్రమను అనుభవించాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు హీ లెర్న్డ్. మరలా అటువంటి పని చేశాడా? చేయలేదు. బికాజ్ హీ లెర్న్డ్. ఆ శ్రమలో తెలుసుకున్నాడు. ఆ బిడ్డ చచ్చిపోయేటప్పుడు తెలుసుకున్నాడు, ఇది దేవుడు అనుమతించిన శిక్ష, నా పాపానికి తగిన శిక్ష నేను పొందుకుంటున్నాను, కాబట్టి నేను ఇంకెప్పుడు కూడా ఇది చేయను అని నిశ్చయించుకున్నాడు. ఇంకెప్పుడు చేయలేదు. ఈరోజు మన శ్రమలో కూడా దేవుడు ఒక పాఠం నేర్పించడానికి ఆ శ్రమను అనుమతించాడు. మీ నోరు సరిగ్గా లేదా, నోరుకి కళ్ళెము పెట్టుకోమని దేవుడు ఆ శ్రమను అనుమతించాడేమో. మీ ప్రవర్తన, మీ దృశ్యాలు, మీరు చూసే దృశ్యాలు సరిగ్గా లేవా? లేకపోతే మీరు పెట్టుకున్న సంబంధాలు సరిగ్గా లేవా? ఏదో విషయంలో దేవుడు చెప్తానే ఉన్నాడు, శ్రమలు అనుమతించాడు, కానీ స్టిల్ యూఆర్ నాట్ రియలైజింగ్. హౌ మెనీ టైమ్స్ డస్ గాడ్ హ్యావ్ టు పనిష్ యూ ఆర్ టు కరెక్ట్ యూ ఫర్ యూ టు ఫైనలీ లెర్న్ ద లెసన్? అర్థమవుతుందండి? ఎన్నిసార్లు చేయమంటారు దేవుడికి ఆల్రెడీ హృదయపూర్వకంగా శిక్షించాలని ఆయనకు ఆశ లేదు, ఆయనని మనం బాధ పెట్టాలని ఆయనకు ఆశ లేదు. కానీ మనము నేర్చుకోవట్లేదు కాబట్టి మరలా అదే సైకిల్ రిపీట్ అవుతుంది. ఇప్పటికైనా ఓహో అందుకేనా దేవా
ఇది చేసినందుకు నా ఐ విల్ లెట్ ఇట్ గో లార్డ్, ఐ విల్ లెట్ గో అది వదిలిపెడతాను, ఇది చెయ్యను, ఇలా ఉండను అని మనము నిశ్చయించుకొని దాని తగ్గట్టు జీవిస్తే వస్తుంది హెచ్చింపు, వస్తుంది ఎదుగుదల, వస్తుంది నెక్స్ట్ లెవెల్. ఈరోజు దేవుని అడగండి, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు టాక్ టు మీ త్రూ దిస్ సఫరింగ్?